మనందరూ తెలుసు ఇండియా పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ ద్వారా బాగా బుద్ధి చెప్పింది. అయితే ఈ విషయం పాకిస్తాన్కి ఇండియా ఇన్ఫార్మ్ చేసిందంటే చేసిన అరగంట తర్వాత ఇన్ఫార్మ్ చేసిందని చెప్పి మన జయశంకర్ గారు చెప్పారు. అదే దిశగా ఈ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్లో ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. కేవలం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3 దేశాలు మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి. 3 దేశాలే అంటే టర్కీ, అజర్బైజాన్, చైనా లాంటి దేశాలు తప్ప ఇంక ఏ దేశాలు భారతదేశం సంబంధించి భారత్కి సపోర్ట్గా నిలిచాయి, కానీ వాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్ ఎవరూ సపోర్ట్ చేయలేరు. అదేవిధంగా భారతదేశం ఏదైతే ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ జరిగిందో దానికి బదులుగా కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్నే, టెర్రరిస్ట్ హైడౌట్స్నే అటాక్ చేసింది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఈ దిశగా మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరిగిన మన్ కీ బాత్లో మోడీ గారు మాట్లాడుతూ టెర్రర్ సైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పిక్చర్స్ని కూడా చూపించారనమాట. ఇది చూపిస్తే ఆయన ఒక మాట అన్నారు, ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం యొక్క కరేజ్, భారతదేశం యొక్క రిజాల్వ్ చూపిస్తుంది అని చెప్పారు. అంతేకాదు మన సిస్టర్స్ యొక్క సింధూర్ని తీసేస్తే మనం ఊరుకుంటామని చెప్పి కూడా ఆయన అన్నారనమాట. సో ఆపరేషన్ సింధూర్ అనేది మనం పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేసాం. హిట్ అయిన తర్వాత అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ హిట్ చేసిన తర్వాత 30 నిమిషాలకు ఇన్ఫార్మ్ చేశామని చెప్పి జయశంకర్ గారు క్లారిటీ ఇచ్చారు.